ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదో చెప్పుడు మాటలు విని మేమందరం తప్పు చేశాం. ఇక మీదట మేము ఎంతో నమ్మకంగా పనిచేస్తాం. జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. నేను కూడా మీతో అలా ర్యాష్గా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. నేనే మిమ్మల్ని పర్సనల్గా కలిసి సారీ చెప్పాలనుకున్నాను. మీ మీద చేయి చేసుకోవడం నాదే తప్పు. ఐఎమ్ రియల్లీ సారీ. నా మాటలతో కానీ నా ప్రవర్తనతో కానీ మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. అయ్యో పర్లేదు సార్. అది ప్రాబ్లం చూసారా ఎంత ఈజీగా సాల్వ్ అయిపోయిందో. ఏ రవి, ఇప్పుడు నువ్వు హ్యాపీనా? ఇప్పటి వరకు చాలా గిల్టీగా ఉంది శంకర్ గారు. ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది. చాలా భయపడుతూ ఇక్కడికి వచ్చాం సార్. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. మీరు క్షమించటం నిజంగా సంతోషం. మరి వీళ్ళందరికీ పని ఎలా సార్? మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు. అదేంటి సార్, ఫ్యాక్టరీ క్లోజ్ చేశారు కదా సార్. శంకర్ గారు మీకు నిజం తెలియాలని అలా చేశారు. నిజానికి ఫ్యాక్టరీ క్లోజ్ చేయలేదు. అక్కడ ఎప్పట్లాగానే వర్క్ జరుగుతుంది. అయితే మేమంతా రేపటి నుంచి పనికి రావచ్చా సార్? కుదరదు. మళ్ళీ ఏమైంది సార్? ఏమైందంటారెడ్డి గురువు గారు, మీ సారు మేడము హాలిడే ట్రిప్కి వెళ్తున్నారు. వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు? ఓ పని చేయండి, మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్ని తీసుకుని హ్యాపీగా జాలీగా ఓ ట్రిప్ కొట్టేసేయండి. ఓ, మీరందరూ మీ ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా, అవి ఎక్కడి నుంచి వస్తాయా అని ఆలోచిస్తున్నారా? ఏం వరీ కాకండి, మీ ట్రిప్కి సంబంధించిన డబ్బులన్నీ కూడా మా జెండే సార్ అరేంజ్ చేస్తారు. షూర్ శంకర్, గుడ్ ఐడియా. ఫ్యాక్టరీలో చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లో అవి చేపిచ్చేస్తాను. ఆ తర్వాత మీరు వచ్చి ఫ్రెష్గా వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా మంచి ఐడియా చెప్పారు శంకర్ గారు. ట్రిప్ నుంచి వచ్చాక రవిని కూడా మంచి రోజు చూసి ఫ్యాక్టరీకి పంపాలి. లేదు గౌరీ గారు, ఫ్యాక్టరీ ఎండీ పొజిషన్కి నేను తగిన వాడిని కాదు. నాకు ఆ అర్హత లేదు. ఆ స్థానం అక్కిదే. ఏమంటున్నావు రవి? ఫ్యాక్టరీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వే చూసుకోవాలి. నేను చూసుకోనని ఎవరు చెప్పారు? బట్ ఎండీ పొజిషన్లో కాదు. నీ దగ్గర మేనేజర్గా పనిచేస్తూ ఆ వర్క్ అంతా చూసుకుంటాను. అదే కరెక్ట్. అది కాదు రవి. నువ్వు ఇంకేం మాట్లాడొద్దక్కి. సూపర్ రవి, ఇప్పుడు నువ్వు జెంటిల్మెన్ అనిపించావు. 100కి 100 మార్క్స్ కొట్టేసావు అబ్బాయి. ట్రిప్ నుంచి వచ్చాక అక్కి నేను కలిసి ఫ్యాక్టరీ చూసుకుంటాం. అది కూడా జెండే సార్ సపోర్ట్తో. యా రవి. రవి, నువ్వు నాకు చాలా చాలా నచ్చేస్తున్నావు. సరే సరే సరే, మాట్లాడుతూ కూర్చుంటే ఫ్లైట్కి టైం అయిపోతుంది. ముందు వాళ్ళని బయలుదేరనివ్వండి. అవునవును అబ్బాయి, తీసుకెళ్లి లగేజ్ అంతా సర్దేసి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చిరా. సరే శంకర్ గారు, మా బావగారికి ఏ కష్టం కలగనివ్వను. రండి. హ్యాపీ జర్నీ. బాయ్ బాయ్. బాయ్. మంచిది. బాకీ వెళ్ళొస్తాం శంకర్ బాయ్. గారు. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. సార్ మేము కూడా బయలుదేరతాం. అప్పుడేనా? మా ఇంటికి వచ్చి ఏం తినకుండానే వెళ్ళిపోతారా? ఓ, ఒక్క నిమిషం ఉండండి. కూర్చోండి కూర్చోండి గురుగారు, కూర్చోండి.
అందరం కలిసి హ్యాపీగా మళ్ళీ ఫ్యాక్టరీలో కలుద్దాం. అలాగే అలాగే సార్. మేము వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం సార్. సార్ మీకు షేక్ హ్యాండ్ ఇవ్వచ్చా? షేక్ హ్యాండ్ ఏంటి గురువు గారు, రండి వచ్చేయండి. మనసుకు చాలా తృప్తిగా ఉంది. వస్తాను సార్. వస్తానమ్మా. అలాగే. అది సార్, రామ్మూర్తి గారు, నేను పంపించి వస్తాను. అలాగే రండి. జంటే సార్, నేను చూసింది నిజమేనా? వాళ్ళిద్దరూ ఆర్యవర్ధన్ సార్, అనురాధ మేడమేనా? నిజమే రామ్మూర్తి గారు, వాళ్ళే. ఆహా. అదంతా ఒక పెద్ద కథలే. నేను ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు చెప్తాను, కానీ ఈ విషయాన్ని మీరు సీక్రెట్గా ఉంచండి. అలాగే అలాగే జంటే సార్. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా. వెళ్ళొస్తాను సార్. గౌరీ గారు, ఏది ఏమైనా కూడా అక్కి అబ్బాయిలో అదృష్టవంతులండి. అంత గొప్ప తల్లిదండ్రులకి పిల్లలుగా పుట్టారు. ఆ పెద్దయిన కళ్ళలో, ఆయన స్పర్శలో ఆర్యవర్ధన్ గారంటే ఎంత గొప్పవారో చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక మనిషి ఇంతమంది అభిమానం గెలుచుకోవడం మామూలు విషయం కాదండి. ఏదేమైనా ఆర్యవర్ధన్ గారు రియలీ గ్రేట్ అండి. నా మొగుడు ఎప్పటికీ గొప్పవారే. ఏమన్నారు? మీ మొగుడా? ఎవరు? అదే, నాకు అలాంటి గొప్ప వ్యక్తి మొగుడుగా రావాలని కోరుకుంటున్నాను. నో డౌట్ గౌరీ గారు, మీకు పెళ్లి మీద బాగా గాలి మళ్ళింది. పంతులు గారికి చెప్పి మంచి అబ్బాయిని వెతకమని చెప్పండి. ఏ, మీరు మంచివారు కాదా? మళ్ళీ మొదలు పెట్టేసింది ఈవిడ. చూడండి, నేను మంచివాణ్ణే, కానీ కానీ మీకు ఆర్యవర్ధన్ లాంటి గొప్పవాడు కావాలి కదా. అది మీరే కదా. అదే, మీరెందుకు అలా కాకూడదు అంటున్నాను. అంత డిగ్నిటీ మెయింటైన్ చేయడం మన వల్ల కాదు కానండి. చూడండి, ఇప్పుడే ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయ్యి రిలీఫ్ గా ఉన్నాను. దయచేసి నన్ను కన్ఫ్యూజ్ చేసి నాతో ఆడుకోకండి. నన్ను ఇలా ప్రశాంతంగా వదిలేయండి. వదిలేయడానికి కాదు, పట్టుకుంది. రండి. ఎక్కడికండి? ఇంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేశారు. వర్కర్స్ అందరూ మెచ్చుకున్నారు. ఎంత దిష్టి తగిలిందో. రండి, దిష్టి తీస్తాను. మళ్ళీ దిష్ట? అరే రండి. ఆగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.